నంద్యాల పట్టణ ప్రజలకు మరియు కుబ్రా మసీదు కమిటీ సభ్యులకు, ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు నంద్యాల కుబ్రా మసీదుకు సంబంధించినటువంటి ఫంక్షన్ హాల్ పునర్నిర్మాణ కార్యక్రమంలో గౌరవనీయ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ సార్ గారి పైన ఒక చిన్న కామెంట్ చేయడం జరిగింది. వాస్తవంగా ఆయన శంకుస్థాపన చేసినటువంటి ఫంక్షన్ హాలుకు ఈ యొక్క ప్రతిపక్షం వారు చేస్తున్నటువంటి కామెంట్స్కు ఎటువంటి సంబంధం లేదు అని ఈరోజు మా యొక్క మసీదు తరపున మేము ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాము. వాస్తవంగా 2001లో ఏర్పాటు చేసినటువంటి సొసైటీ, అదేవిధంగా 2017లో ఏర్పాటు చేసినటువంటి సొసైటీ రెండు వేరువేరు సొసైటీ. 2017లో ఏర్పాటు చేసినటువంటి సొసైటీలో భాగంగా మసీదుకు సంబంధించినటువంటి షాదీఖానా కానివ్వండి, ఈద్గా, ఖబ్రస్థాన్ ఈ సొసైటీలో సభ్యులుగా ఈ సొసైటీలో భాగంగా ఉన్నారు. అంతకుముందు 2001లో ఏర్పాటు చేసినటువంటి సొసైటీ 2006 వరకు అంజాద్ బాషా గారి అధ్యక్షతన నడవడం జరిగింది. 2006 తర్వాత ఆ సొసైటీని రెన్యువల్ చేయడము కొంత జాప్యం జరగడంతో ఆ సొసైటీని వదిలేసి తిరిగి 2016లో మంత్రివర్యులు ఫరూక్ గారు ఈ యొక్క ఫంక్షన్ హాల్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేసుకోండి, మీ మసీదు సంబంధంగా ఆదాయంగా ఉంటుంది అని ఆ కాలంలో ఆయన సలహా ఇస్తే, అందులో భాగంగా ఒక సొసైటీ ఏర్పాటు చేసుకోవాలి అనే ఆలోచన మళ్ళీ పునరావృతం కావటం, అందులో భాగంగా 2017లో నంద్యాలలోనే అప్పుడు డిఆర్ ఆఫీస్ ఉండడం వల్ల సొసైటీ ఏర్పాటు చేయటం. ఆ యొక్క సొసైటీ ఏర్పాటు చేసినప్పుడు అందులో షాదీఖానా అనేటటువంటి ఒక వర్డ్ను యాడ్ చేశారు. అంటే మసీదే కుబ్రా, షాదీఖానా, ఖబ్రస్థాన్, ఈద్గా డెవలప్మెంట్ సొసైటీ అని ఒక కొత్త టైటిల్తో సొసైటీ రిజిస్ట్రేషన్ చేసి శంకుస్థాపన చేయటం. ఆనాటి నుంచి సొసైటీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఫంక్షన్ హాల్ రన్ అవుతూ రావటం, పేదల సౌకర్యార్థము 3,000 రూపాయలకు 3,500 రూపాయలకు రెంట్కి ఇస్తూ ఈ ఫంక్షన్ హాల్ను రన్ చేయటం, ఆ వచ్చిన ఆదాయాన్ని మసీద్ అవసరాలకు, ఖబరస్థాన్ అవసరాలకు వాడుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత కొంతకాలానికి కొంతమంది మసీదు పెద్దలు 2020లో చనిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈరోజు ఈ యొక్క మినిస్టర్ గారి పైన కామెంట్ చేశారో ఆ కామెంట్ చేసినటువంటి వ్యక్తులు ఎలాగైనా సరే ఈ సొసైటీని స్వాధీనం చేసుకోవాలి, ఈ ఫంక్షన్ హాల్ను ఎలాగైనా సరే స్వాధీనం చేసుకోవాలనే దురుద్దేశంతో ఎప్పుడో 2001లో మేము వదిలేసినటువంటి సొసైటీని తిరిగి వాళ్ళు కర్నూలు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్ళి కేవలం ఒకే ఒక్క రోజులో 22 సంవత్సరాల సొసైటీని రెన్యువల్ చేశారు. ఒకే ఒక్క రోజులో. మరి ఆ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారికి మేము ముందుగానే విన్నవించుకున్నాం, ఇలా ఫేక్ చేస్తున్నారండి, జాగ్రత్త పడాలి అని చెప్పి ఒక లెటర్ కూడా ఇచ్చాం. కానీ ఏం ప్రలోభ పెట్టారో అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియదు. 22 సంవత్సరాల సొసైటీని కేవలం ఒక్క రోజులోనే రిజిస్టర్ చేయడం జరిగింది కర్నూలు జిల్లా రిజిస్ట్రేషన్లో. సరే, ఆనాటి నుంచి వాళ్లకు మాకు మధ్య వైరం ప్రారంభమైంది. న్యాయబద్ధంగా పోయాము. స్టేట్ కమిషనర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ గారికి కంప్లైంట్ ఇచ్చాము. దానిపైన ఆయన విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత ఈ యొక్క సొసైటీ మొత్తం కూడా దొంగ డెత్ సర్టిఫికెట్లు పెట్టి రెన్యువల్ చేశారు. కాబట్టి దీన్ని ఇమీడియట్గా ఈ సొసైటీని రివోక్ చేయండి, 2025 నుంచి 2022 వరకు ఈ సొసైటీని రివోక్ చేయండి అని చెప్పి స్టేట్ కమిషనర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వారు డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది.
జిల్లా డిఐజీ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ మేడం గారు, ఆ మేడం గారు ఇప్పుడు కూడా ఉన్నారన్నమాట. ఆమెకు ఇచ్చినటువంటి ఆ యొక్క డైరెక్షన్స్ ప్రకారము డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు అందులో కమిషనర్ గారు ఒక వర్డ్ యాడ్ చేశారు. సొసైటీని క్లోజ్ చేయడమే కాదు, ఈ సొసైటీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన నియర్ బై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. ఆ కాలంలోనే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు, భీమలింగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో నంద్యాల 2 టౌన్లో కంప్లైంట్ అనేటటువంటిది ఇవ్వటం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం కేసు ఫైల్ చేశారు. ఆ కేసు అనేటటువంటిది ఇప్పటికీ రన్ అవుతూ అదే కేసు పైన ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని అవాంఛిత కార్యక్రమాలు, దుర్మార్గంగా మా పైన దాడులు, దుర్మార్గంగా మా పైన కేసులు పెట్టడంతో మేము కూడా తిరిగి కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసులపైన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు పెట్టేటువంటి కేసులపైన అన్నీ కూడా బేరీజు వేసుకొని అన్ని పేపర్స్ కూడా చూసుకొని పోలీసు వారు ఏం చేశారు, వాడిపైన కేసు పెట్టారు. 2024లో వారిపైన కేసు ఫైల్ కావటం జరిగింది. కేసు ఫైల్ అయిన తర్వాత నంద్యాల డిస్ట్రిక్ట్ కోర్టులో వాళ్ళు బెయిల్కు అప్పీల్ చేసుకోగా ఇక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ గారు బెయిల్ను డిస్మిస్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు హైకోర్టుకు బెయిల్కి అప్పీల్ చేసుకున్నారు. అక్కడ వాళ్ళకు కండిషన్ బెయిల్ దొరికింది. ఆ కండిషన్ బెయిల్ ప్రకారం ప్రతి ఆదివారము కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి వాళ్ళు సంతకాలు పెట్టి ఈ రోజటి వరకు కూడా వస్తూ ఉన్నారు. నిజంగా ఎవరు దొంగలు అనేటటువంటిది మేము చెప్పాల్సిన అవసరం లేదు. పూర్తిగా అధికారికంగా ఉన్నటువంటి పేపర్లు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర అధికారులు, జిల్లా అధికారులు ఇచ్చినటువంటి పేపర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేపర్లే వాళ్ళకు సమాధానము. మా నుంచి మేము చెప్తున్నటువంటివి ఇవి మా యొక్క సొంత వాక్యాలు కాదు. మేము ఎటువంటివి బురద జల్లటం లేదు. ఈరోజు మంత్రివర్యుల పైన చేసినటువంటి ఈ దుర్మార్గపు కామెంట్కు, ఈ దుర్మార్గానికి మేము అడ్డుకట్ట వేయాలి. ఆయన అభివృద్ధి చేయడానికి, ఫంక్షన్ హాల్లో డెవలప్ చేయడానికి ఈరోజు ఒక 90 లక్షలు ఇచ్చారు, ఇంకా అవసరమైతే ఇంకొక 50 లక్షలు ఇస్తానని చెప్పి ఆయన ఫౌండేషన్ చేయడానికి వస్తే ఒక మైనారిటీ నాయకులకు సపోర్ట్ చేయవలసింది పోనిచ్చి, వాళ్ళు కూడా ఒక మైనారిటీలే సపోర్ట్ చేయాల్సింది పోనిచ్చి, సపోర్ట్ చేయకుండా ఈరోజు వ్యతిరేకిస్తూ దీన్ని అడ్డుకుంటున్నారు. వాళ్ళు 60 లక్షల రూపాయలు అవుతుందండి ఆ ఫంక్షన్ హాల్ ఖర్చు అంటున్నారు. ఈరోజు ఓపెన్గా చెప్తున్నాను సార్, నంద్యాలలో ఉన్నటువంటి ఏ ఇంజనీర్తో అయినా కూడా దీని వాల్యుయేషన్ వేయించండి. 60 లక్షల రూపాయలు అది అవుతుంది అని చెప్తే నిజంగా మేము 90 లక్షల రూపాయలు క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు 90 లక్షల రూపాయలు మాకు వద్దు, ఆ నిధులు వేరే దానికి వాడుకున్నా కూడా, వేరే మైనార్టీ సంస్థలకు వాడుకుంటా మాకు అభ్యంతరం లేదు. ఇది పూర్తిగా పడిపోయే స్థాయిలో ఉంది. దీనికి స్లాబ్ లేదు. ఇది కన్స్ట్రక్షన్ చేసి కూడా దాదాపు 10 ఏళ్ళు, కేవలం 25 అడుగుల గోడల పైన మాత్రమే ఈ యొక్క ఫంక్షన్ హాల్ అనేటటువంటిది ఉంది. ఇలాగే ముందు కొనసాగితే ఏదైనా జరగరాంది జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఏదో మైనారిటీ మంత్రిగా మన నంద్యాల వాసి ఉన్నారు, మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ ఇచ్చిన 90 లక్షలకి ఇంకా తక్కువ పడితే ఇస్తామని చెప్పారు. ఏదో ఆ ఉన్న 8-8.5 సెంట్లలో ఇంత స్లాబ్ వేస్తే బాగుంటుంది, స్లాబ్ అయితే 10 కాలాల పాటు పదిలంగా ఉంటుంది అన్న మంచి ఆలోచనతో ఆయన చేస్తే దా దుర్మార్గానికి అడ్డుకట్ట వేస్తున్నారు. 60 లక్షల రూపాయలు అవుతుందని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు ఈరోజు. సో ఇదంతా కూడా పట్టణ ప్రజలు గమనించాలి. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటువంటి వాళ్ళపైన తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనిపైన మేము పరువు నష్టం దావాకు వెళ్తున్నాము. ఖచ్చితంగా దీనిపైన మేము కేసు పెడతాము. ఇవాళ మంత్రివర్యులపైన వచ్చినటువంటి ఈ విమర్శకు ఖచ్చితంగా మేము సమాధానం చెప్పాలనుకున్నాము. మా యొక్క మజీదే కుబ్రా తరఫున ఖచ్చితంగా అందరం కూడా మేము న్యాయపరమైనటువంటి పోరాటమే చేస్తాము. ఖచ్చితంగా దీనిపైన మేము పోలీస్ స్టేషన్లో పరువు నష్టం దావా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి మా వల్ల మంత్రివర్యులకు కలిగినటువంటి అసౌకర్యానికి ఆయన మనసారా మన్నించమని కోరుకుంటూ ఈ యొక్క अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मोहतरम शहर नंद्याल के तमाम मुसलमान भाइयों और तमाम मसाजिद के ज़िम्मेदारों, आप सभी को मालूम है कि ये जो शादी खाना जो पहले 2002 में जनाब अलहाज एमडी फारूक साहब की जो है उनकी निगरानी में ये शादी खाना जो है शंकुस्थापना किया गया। उन्होंने जो है 7 लाख रुपए देकर पब्लिक हेल्थ श्रीनाथ रेड्डी से इस शादी खाने का काम कराया। 2022లో
మంత్రి వెలుగురు ఫారూక్ సార్ గారు ఈ కుబ్రా షాదీఖానాకు శంకుస్థాపన చేస్తూ 7 లక్షల రూపాయలు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ శ్రీనాథ్ రెడ్డితో ఈ పని ప్రారంభించారు. తర్వాత దాన్ని బట్టి డెవలప్మెంట్ చేస్తూ ప్రభుత్వం పోయింది, నిధులు రాలే, అది పెండింగ్ పడిపోయా. తర్వాత అట్నే అది ఇంతవరకు మళ్ళీ 2017లో సార్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేమందరం కలిసి సార్ ఈ షాదీఖానాకు రూపురేఖలు అట్నే ఉండే, ఏదన్నా మార్చండి అని చెప్తే ఆ రోజుల్లో మళ్ళీ సార్ ఏం చేశారంటే మీ షాదీఖానాకు డెవలప్మెంట్ చేయాలంటే కమిటీ కూడా రిజిస్ట్రేషన్ ఉందో లేదో చూసుకొని చేయండి అంటే మేము ఆ షాదీఖానా కమిటీ కొరకు 2017లో మళ్ళా కొత్త కమిటీ షాదీఖానాకు యాడ్ చేస్తూ ఒక కమిటీ నిర్మించాము, తయారు చేసి అదే పాత సభ్యులే దీంట్లో కూడా సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులతో ఈ షాదీఖానా కమిటీ ఏర్పాటు చేసి సార్ ఆధ్వర్యంలో మళ్ళా 2019లో 25 లక్షలు మళ్ళీ షాదీఖానాకు సార్ శాంక్షన్ చేశారు. అయినా ప్రభుత్వం మళ్ళా తెలుగుదేశం పోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది. తర్వాత వీళ్ళు 2020 నుంచి 2024 వరకు మేము షాదీఖానా కొరకు సర్వీస్ చేస్తాం, ఫ్రీ సర్వీస్ చేస్తాం, అది చేస్తాం, పెద్ద మనుషులతో కలిసి వాళ్ళతో కలిసి ఫ్రీ చేస్తామని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మొత్తం నిధులు మొత్తం వచ్చిన డబ్బులు మొత్తం వీళ్ళు ఎవరికి చెప్పుకున్నారో ఏం లేదు, వైఎస్ఆర్ ఎమ్మెల్యే గారి వారి అండదండలతో వీళ్ళంతా మొత్తం వచ్చిన డబ్బులంతా ఒక్క రూపాయి ఇవ్వకుండా తినేశారు. మసీదు మెయింటెనెన్స్ ఎట్లా జరుగుతుందా? ఏం అడిగితే మా పైన దాడి చేసి, కమిటీ మీద దాడి చేసి, మా పైన కేసులు పెట్టి రూములు మొత్తం మేము బంద్ చేయించారు. ఏమై ఇట్ట విధంగా జరుగుతుంది అంటే ఈ మెయింటెనెన్స్ ఎట్ట చేయాలా, మసీద్ ఇమాము మోజాను ఎట్ట చేయాలా, కరెంటు బిల్లులు ఎట్ట కట్టాలా, మసీద్ మెయింటెనెన్స్ ఏం చేయాలా, మీరు ఇట్ట చేస్తాయంటే మా మీద కేసులు పెట్టి మా మీద నానాగా దాడులు చేపించి మాకు ఇబ్బంది కలిగించి అంతా స్వాధీనం చేసుకొని 2019 నుంచి 24 వరకు మొత్తం డబ్బులు షాదీఖానా డబ్బులు ఒక్క రూపాయి ఇవ్వకుండా తినేసినారు. వచ్చిన 25 లక్షలు మీ ఎమ్మెల్యే శిల్పామోహన్ రెడ్డి గారు వీరు అందరూ కలిసి ఒక్క రూపాయి ఇవ్వకుండా ఈ నిధులు కూడా వేరే వాళ్ళకు మళ్ళించి ఏం చేస్తారో మాకు మాత్రం తెలియదు. మళ్ళా 24లో కష్టపడి సారు మళ్ళా టీడీపీ గవర్నమెంట్ మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 6 నెలల లోపల అందరం కమిటీ సభ్యులు కలిసి మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు సారికి పోయి సార్ ఈ విధంగా మా షాదీఖానాకు డెవలప్ చేయండి, అన్నీ పడిపోయే రేకులు గీకులు అన్ని డిమాలిష్ అయిపోయినాయి, ఏం జరుగుతుందో తెలియదు అని మేమంతా కమిటీ పోయి రిక్వెస్ట్ చేసుకుంటే 6 నెలల లోపల మైనార్టీల కోసం మైనార్టీ నాయకుడు ముందుకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మీరు అడ్డపడి దీన్ని కూడా స్టేటస్గా ఉంది, అది వేరే సంగతి. అది మసీద్ స్టేటస్గా ఉంటే మనం మసీద్ కమిటీ మాట్లాడుతాం. ఇది షాదీఖానా డెవలప్మెంట్ కమిటీ. ఇది షాదీఖానాకు నిధులు ఇస్తే మీ అబ్బ సొమ్ము ఏం పోతుంది? ఆయన ఎంతో కృషి చేసి మంచి షాదీఖానా ఉండాలా, మైనార్టీలకు కానీ అందరికీ వసతులు ఉండాలా. నూనెపల్లెలో ఒక షాదీఖానా కూడా లేదు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, రోడ్ల మీద పెళ్లి చేసుకుంటున్నారు అని ఆ ఆలోచనతో 6 నెలల లోపల ఒక 90 లక్షలు శాంక్షన్ చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని చేస్తే మీరందరూ కలిసి కట్టగడై సార్ మీద మీరు నానాక మాటలు చేసి వాళ్ళ మీద ఇవన్నీ కుతంత్రాలు వైఎస్ఆర్ ఎమ్మెల్యేతో కలిసి మీరందరూ కలిసి ఈ షాదీఖానా అభివృద్ధి చేయకూడదు, డెవలప్మెంట్ కాకూడదు అని మీరు మనసులో పెట్టుకొని ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు అడ్డు చేయాలని మీ ఉద్దేశం ఉంది తప్ప వేరేది ఏం లేదు. సోదరులారా ఒకటి వినండి, ఈరోజు మైనార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్లో హజ్ యాత్రకు పోయే వాళ్ళకు కూడా 1 లక్షల రూపాయలు ఇప్పించగలిగితే మన సీఎం గారి నారా చంద్రబాబు గారు సీఎంతో మాట్లాడి 1 లక్ష రూపాయలు ఇప్పిస్తున్నారంటే ఎంత మంచిది. మైనార్టీ కులకు మీరు ఈ 6 నెలల లోపల మన షాదీఖానాకు డెవలప్మెంట్ చేస్తుంటే మీరందరూ కలిసి కుతంత్రాలు చేసి డెవలప్మెంట్ ఆపేయాలని చూస్తారు. ఇది చాలా తప్పు. మీరు చేస్తున్న పనులు ఇవి మంచివి కావు. కానీ ఈరోజు కమిటీ సభ్యులందరూ కలిసి మేము మీ మీద ఈరోజు కేసులు పెడతాం. మా ఫారూక్ సార్ గారికి ఒక మైనార్టీ నాయకులు ఎట్టంటే విమర్శలు చేస్తారా? మీకు అసలు తెలివి ఉంటే మీరు ఇలా చేయరు.
మీరు మైనార్టీలే అందరు మైనార్టీ నాయకులు మైనార్టీ డెవలప్ చేస్తుండగా సంతోషించాలి తప్ప మీరు అడ్డపడి మీ ఎమ్మెల్యే మాట విని మీరు ఆ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. మనమందరము ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాము, గత ప్రభుత్వము ఏమీ చేయలేదని ప్రజలు బుద్ధి చెప్పినారు. అయినా కానీ వాళ్లకు బుద్ధి రావడం లేదు. ఎందుకంటే ఎక్కడ మళ్ళా ఇల్లు ఇట్లా అభివృద్ధి చేస్తే ప్రజలు మళ్ళా ఇళ్ళకే పదవులు ఇస్తారని పట్టం కడతారనే ఉద్దేశంతోనే ఇప్పటి నుంచే పుల్లలు పెట్టడం మొదలుపెట్టినారు. ఇది పుల్లలు పెట్టడం ఎలా కనిపిస్తుందంటే ఎవరన్నా ఆకాశానికి మూతి పెట్టి ఉమ్మితే ఆ ఉమ్మిడి వచ్చి వాళ్ళ ముఖం మీదే పడుతుంది. కాబట్టి ప్రజలందరికీ తెలుసు, మీరు నంద్యాల మున్సిపాలిటీకి కనీసం అంటే 15-20 సంవత్సరాలు మీ చేతులు ఉంది. ఈ రోజు వరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. గతంలో ఉన్న ఫంక్షన్ హాళ్ళు, గతంలో ఉన్న అవి అన్నీ ఉన్నాయి. ఈరోజు ఎన్ఎండి ఫరూక్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, దేవుని దయ వల్ల మినిస్టర్ అయిన తర్వాత కుల మతాలకు అతీతంగా ఇట్లా మసీదులు ఉండని, అక్కడ చర్చిలు ఉండని, మరియు మందిరాలు ఉండని ప్రతి ఒక్కరికి కూడా పిలిపించి మీ మసీదులకు, మీ మందిరాలకు, మీ చర్చిలకు ఏదన్నా సాయం ఉంటే మా ప్రభుత్వం రెడీగా ఉంది అని ప్రతి ఒక్కరికి పిలిపించి అవగాహన చేసి వాళ్లకు డబ్బులు శాంక్షన్ చేస్తుంటే, ఇలాంటి కరువు కాలంలో ఆదాయం సృష్టించి డబ్బులు శాంక్షన్ చేస్తుంటే గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కడుపు నొప్పి వస్తుంది. ప్రజలు ఆ కడుపు నొప్పి తగ్గడానికి మాత్రలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీతో చాత ఎప్పటికీ కాదు. ఎందుకంటే గతంలో నేను నంద్యాల జామియా మస్జిద్లో ఇమామత్ చేసేటప్పుడు ఎన్ఎండి ఫారూక్ గారు బై ఎలక్షన్లో 50 లక్షలు ఇప్పించినారు. ఆ 50 లక్షలు శాంక్షన్ చేస్తే అప్పుడు ఉన్న ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, ఒక సంవత్సరం ఉండేది. ఆ సంవత్సరంలోనే 10 లక్షల రూపాయలు నగదుగా వచ్చాయి. మిగతా 40 లక్షలు మీరు 5 సంవత్సరాలు ఉన్నా కానీ ఒక్క రూపాయి కూడా తేలేదు. మరియు ఆ డబ్బులే కాదు, మైనార్టీలకు సంక్షేమం కొరకు ఇచ్చిన డబ్బులు కూడా మీరు వృధా చేశారు. ఏదన్నా చెప్తే మీరు అసెంబ్లీ సాక్షిగా ఇంత ఖర్చు పెట్టాము, అంత ఖర్చుగా పెట్టామని చెప్పారే తప్ప ఎక్కడ కూడా చేయలేదు. దేవుని దయ వల్ల ఇక్కడ ఎన్ఎండి ఫారూక్ గారు గెలవడం, మైనార్టీ మినిస్టర్ కావడం, ఆంధ్రప్రదేశే కాదు మా సమస్యలు ఇండియాలో ఇతర దేశాల్లో కూడా ఉన్న దానికి కూడా పరిష్కారం ఎన్ఎండి ఫారూక్ గారు చేయడం చాలా సంతోషకరము. ఈ సంతోషానికి మీరు తట్టుకోలేక ఇలాగే మీరు బాధపడుతూ నశించడం తప్ప మీతో ఏం కాదు. ఎందుకంటే ప్రజల దయ, ప్రజల దువా ఎన్ఎండి ఫారూక్ గారి తరపున ఉంది కాబట్టి మీరు ఇలాగే పుల్లలు పెట్టడం చేస్తే ఆ పుల్లలు మీకే ముళ్ళులా కుచ్చుకుంటాయని ప్రజలు మీకు మళ్ళా బుద్ధి చెప్తారని నేను ఈరోజు యావత్తు ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీ ముస్లింల తరపు నుంచి ఖండిస్తూ మీరు చేసిన వాక్యాలు మీరు వాపస్ తీసుకొని బహిరంగ సభంగా మీరు క్షమాపణ కోరాలని నేను ఈరోజు మీడియా ద్వారా కోరుతున్నాను. జై భీమ్, జై భీమ్. తెలియజేయమని అనగా మేము ఒక మైనార్టీలో ఉండడం వలన ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాము. ఈరోజు మైనార్టీలకు ఎవరు అండదండలు లేరు. ఒక పెద్ద గురువు లెక్క మా ఫారూక్ సాబ్ ఎమ్మెల్యే, వర్క్ బోర్డ్ మినిస్టర్ సాబ్ ఉండడం వలన ఈరోజు నంద్యాలలో చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఆయన నంద్యాలకు రావడం వలన 6 నెలల లోపల 10 కోట్ల రూపాయల పనులు ప్రారంభోత్సవం జరిగినాయి. పోయిన ప్రభుత్వం 5 సంవత్సరాల లోపల ఎటువంటి ప్రారంభోత్సవాలు జరగలేదు. కానీ ఇవన్నీ సహించలేక ఓర్పు నశించి జనాల్లో ఎట్టయినా కానీ కీడు తీసుకురావాలనే ఆలోచనతో ఈ కుబ్రా యొక్క మసీదు, ఫంక్షన్ హాలు, కుబ్రా యొక్క ఈద్గా దీనిపైన అవాంఛనీయ తప్పుడు కేసులను హరాయిస్తున్నారు. ఈరోజు పెద్దాయన మీద ఏ విధంగా అయినా బురద చెల్లాలా, డెవలప్మెంట్ అనేది మేము ఆఫ్ చేయాలా అనే కుళ్ళు కుతంత్రాలతో తప్ప ఇంకోటి ఏది విషయము దీనిలో లేదు. ఇప్పుడు ఇక్కడ ఉండే కుబ్రా మసీదు యొక్క కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరు మీడియాతో మాట్లాడినారు. ప్రతి ఒక్కరు మాట్లాడిన ఉద్దేశం ఏమయ్యా అంటే మైనార్టీ డెవలప్మెంట్ కావాలా, దానికి సంబంధించిన పెద్ద ఆయన దీనికి సహకరిస్తుంటే దాన్ని ఓర్చుకోలేక ఈరోజు ఇవన్నీ మీడియా ద్వారా వేరే వాళ్ళు చేస్తున్నారు. అవన్నీ తప్పుడు అవాంఛనీయాలు, తప్పుడు
మెసేజ్లు పంపిస్తున్నారు జనాల్లోకి. వీళ్ళు తప్పుడు మెసేజ్లు పంపడం వల్ల వీళ్ళకు ఏం లాభం వస్తుందో ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ఎవరైనా డెవలప్మెంట్ అవుతుందంటే సంతోషపడాలా కానీ దాన్ని ఆపే ప్రయత్నం చేయకూడదు. ఇంతకుముందు కుబ్రా మసీద్కు, కుబ్రా ఈద్గాకు, కుబ్రా షాదీఖానాకు ఒక పెద్ద మనసుతోనే చేసినాడు. ఇవన్నీ వచ్చిన ఎమ్మెల్యే ఎవరు కూడా దీనికి సహకరించలేదు. ఒక ఎమ్మెల్యే మంత్రి ఫారూక్ సాబ్ తప్ప ఏ ఎమ్మెల్యే గారు దీని మీద ఫోకస్ చేయలేదు. ఎందుకంటే ఇది మైనార్టీకి సంబంధించిన విషయం కాబట్టి. ఈరోజు ఈయన పెద్ద ఆయన ఉంటాడు కాబట్టి ఇది డెవలప్మెంట్ అవుతుంది. ఈ డెవలప్మెంట్ కానీ కాకూడదనే ఆలోచనతో అవాంఛనీయ కొంతమంది మైనార్టీలను దొద్దమ్మలాగా వాడుకుంటున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. మా పెద్ద ఆయన ఫారూక్ మినిస్టర్ గారు ఎటువంటి పరిస్థితులలో ఇన్షాల్లా ఈ యొక్క కుబ్రా షాదీఖానా ఎటువంటి పరిస్థితుల్లో పూర్తి చేస్తారు. ఈయన ఇన్షాల్లా ఈయనకు ప్రత్యేకంగా కుబ్రా మసీదు తరపున, కుబ్రా కమిటీ తరపున और నంద్యాల మైనార్టీ తరపున ప్రతి ఒక్కరి అండదండాలు ఉంటాయి. ఇన్షాల్లా దువా ఉంటుంది ఆయన పైన. అల్లా ఇటువంటి దురదుద్దేశంతో ఎవరైతే మాట్లాడుతున్నారో అల్లా వాళ్ళకి అందరికీ హిదాయత్ కల్పించుగాక.